ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్, 4 to 6 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాజ్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికీ అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈజ్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ నాట్ లుక్ ఫర్ ఎనీ వన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాజ్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవేవి అందరికీ చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్, అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు. టు హెల్ప్ మీ. బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావో మహేష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చెయ్యాలి అనేసి. ఇట్స్ నాట్ ఓన్లీ అ ప్రొడ్యూసర్ సుమయ్య రెడ్డి, ఇట్స్ సో మెనీ ఫెయిల్యూర్స్ చూసిన సుమయ్య రెడ్డి టు టేక్ దిస్ డెసిషన్ టు మేక్ మన తలరాత మనమే మార్చుకోవాలి.